తరిమిల నాగిరెడ్డి గారి 48వ వర్ధంతి సభ ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇది అనంతపురం జిల్లాలోని తరిమెలలో కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి గారి చిహ్నంగా ఇక్కడ కట్టినటువంటి స్తూపం ఎదురుగానే ఈరోజు మనం ఆ కామ్రేడ్కి జోహార్లు అర్పించి ఇక్కడ మొత్తం మనం విప్లవోద్యమంగా భారత విప్లవోద్యమంలో మనం నిర్వహించాల్సినటువంటి కర్తవ్యాలు, అదేవిధంగా తరిమిల నాగిరెడ్డి గారు ఒక నాయకుడిగా భారత విప్లవానికి ఏ విధమైనటువంటి దిశ చూపించారు. దాన్ని అమలు చేయడం కోసం మనమందరం కూడా శ్రామికులు, రైతులు, రైతు కూలీలు, పేద మధ్యతరగతి వర్గం అందరూ కూడా ఈ కర్తవ్యాన్ని చేబూని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఈరోజు భారతదేశంలో ఎన్ని వచ్చినా కూడా కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి గారు చెప్పినట్టు భారతదేశంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రెండు ముడిపడి ఉన్నాయి ఒకటికొకటి. అయితే ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఏది కూడా ప్రజలకి, పేద ప్రజలకు అనుకూలంగా లేదు. కేవలం ఒక బడా బుర్జువా వర్గానికి, సామ్రాజ్యవాదానికి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ శక్తులకి దాసోహం అంటూ ఉంది. అందుకనే 70 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా అనేక సంక్షోభాలకు రావటానికి, మరి అనేక మంది కార్మికులు నిరుద్యోగులుగా మారిపోవటం, రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవటం, కౌలు రైతులు చాలా రోజు రోజుకి అప్పుల పాలైపోయి కూలీలుగా అయిపోయి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి, నిరుద్యోగులు కోట్లాది మంది పెరగటానికి ఉన్నటువంటి కారణం ఈ సమాజంలో దోపిడీలోనే మూలం ఉంది. కనుక ఆ మూలాలకు వెళ్ళి మూలాల కారణాలు ఏమిటనేటువంటి విషయాన్ని చెప్పి ఆ మూలాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసి విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లటమే కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి గారికి మనం అర్పించవలసినటువంటి నిజమైన జోహార్లని చెప్తున్నాను. Come